మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ బొగ్గు గనిని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రి శ్రీధర్ బాబు సందర్శించారు. సింగరేణి అధికారులతో ఓపెన్ హౌస్ నిర్వహించి వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకువచ్చారు. సింగరేణి సంస్థపై కొంతమంది అసత్య ఆరోపణలు చేస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలు తమ రాజకీయ స్వార్థం కోసం సింగరేణి సంస్థ ప్రతిష్టను దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి సంస్థపై జరుగుతున్న ప్రచారంలో ఏది నిజం ఏది అబద్ధమనే వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావాలనే ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు మంత్రి శ్రీధర్ బాబు. ప్రజాప్రభుత్వం చెప్పేది కేవలం నిజాలు మాత్రమేనని, ఆ నిజాన్ని ప్రజల ముందు ఉంచడమే తమ బాధ్యతని స్పష్టం చేశారు. సింగరేణి సంస్థ అభివృద్ధిలో కార్మికుల చెమట, కఠోర శ్రమ దాగి ఉన్నాయని, వారి ఆత్మగౌరవాన్ని అపహాస్యం చేసేలా ఎవరు మాట్లాడినా సహించేది లేదని హెచ్చరించారు. సింగరేణి సంస్థ, సింగరేణి కార్మికుల పైన, సింగరేణి యాజమాన్యం పైన నిరంతరం ప్రకృతి విరుద్ధంగా పనిచేస్తూ అహర్నిశలు కృషి చేస్తా ఉన్న కార్మికుల యాజమాన్యంపై కొంతమంది తప్పుడు ఆరోపణలు చేస్తా ఉన్నారు. దాంట్లో 1% అయినా వాస్తవాలు కనబడుతున్నాయని అడుగుతాను. 1% అయినా ఇక్కడే కార్మికుడు ఉత్పత్తి చేస్తారు, అదే కార్మికుడు సోదరుడు దాన్ని కాపాడుకుంటాడు. మీ ఆఫీసర్లందరూ కూడా దాన్ని సిస్టమ్స్ పెట్టి ముందుకు పంపిస్తారు. ప్రతిరోజు వస్తూ ఉంది, సత్యదూరమైన ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఎంతవరకు వాస్తవం అంటే దాన్ని సరి చేసుకునే కార్యక్రమం చేద్దాం. మా ప్రభుత్వానికి వెనుకాడు ప్రసక్తి లేదు. మీరు వ్యవస్థలను చాలా స్పష్టంగా 2007లో SAPకు సంబంధించిన అంశాన్ని మనం సింగరేణిలో పెట్టినాం, GPS ట్రాకింగ్ పెట్టినాం, జియో ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకున్నాం. ఇవన్నీ ఉన్నాక పకడ్బందీగా ఒక్క పెళ్ళే కూడా బయటికి పోవడానికి ఆస్కారం లేదు అని స్పష్టంగా మేము చెప్తా ఉన్నాం, మీరు కూడా చెప్తా ఉన్నారు.